బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు సిఐడి కస్టడీ ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారంకు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే మరోవైపు చంద్రబాబు అయితే సిఐడి కస్టడీ ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దయింది. ఏపీ పిటిషన్పై క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ సోమవారంకు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు సిఐడి కస్టడీ ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. టీడీపీ అధినేత చంద్రబాబును ఈ రోజు రేపు సిఐడి అధికారులు విచారిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇస్తూ నిన్న ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును విచారించేందుకు కాన్ఫరెన్స్ హాల్ను అధికారులు సిద్ధం చేశారు. చంద్రబాబును 9 మంది సిఐడి అధికారులు విచారించనున్నారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాదులను కూడా అనుమతించారు. ఇప్పటికే చంద్రబాబు తరపు న్యాయవాదులు చేరుకున్నారు. సిఐడి విచారణ నేపథ్యంలో జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలను పూర్తి చేశారు. ఉదయం 9:30 చంద్రబాబు విచారణ ప్రారంభమైంది. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకే చంద్రబాబును విచారించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 17A చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్లో ఆయన న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఈ ఉదయం ఆయనను కస్టడీలోకి తీసుకున్న సిఐడి అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తున్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈ రోజు రేపు విచారణ కొనసాగనుంది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? హైకోర్టులోని క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో దీన్ని సవాల్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులోని చంద్రబాబు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే నిన్న హైకోర్టు ఏదైతే ఉందో స్కిల్ స్కామ్ కు సంబంధించిన దర్యాప్తు కీలక దశలో ఉన్న నేపథ్యంలోని తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా క్వాష్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిన్నంతా టీడీపీకి సంబంధించిన కీలక నేతలు అట్లాగే న్యాయవాదులతోని పూర్తిగా చర్చించిన తర్వాత లోకేష్ నిన్న ఢిల్లీలోనే ఉన్నారు. సుప్రీంకోర్టులోని క్వాష్ పిటిషన్ సంబంధించిన కౌంటర్ వేసేందుకు పూర్తిగా సమాలోచనలు చేయడంతో పాటు నిన్న సాయంత్రము చంద్రబాబు తరపున న్యాయవాది కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి చంద్రబాబును కలిసి కొన్ని ఈ పిటిషన్లు అంటే కౌంటర్ పిటిషన్లు వేసేందుకు డాక్యుమెంట్లపై కూడా సంతకాలు చేసుకున్న తర్వాత ఆయన ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత పూర్తిగా అక్కడ ఉన్న సుప్రీంకోర్టు ఎవరైతే చంద్రబాబుకు సంబంధించిన సిద్ధార్థ లుత్రా కావచ్చు, సిద్ధార్థ అగర్వాల్ అట్లాగే హరీష్ సాల్వే లాంటి వాళ్ళతో కూడా లోకేష్ సమావేశం నిర్వహించి పూర్తిగా కొంత దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వెళ్తే ఎంతవరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయన్న దానిపై కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులోని చంద్రబాబు తరపున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. దాన్ని కౌంటర్ చేస్తూ వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లారు. నిన్ననే చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు స్పష్టంగా చెప్తారు, ఖచ్చితంగా తాము సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నాం అనేది మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులోని చంద్రబాబుకు ఊరట లభిస్తుంది అనేది మాత్రం టీడీపీతో పాటు లోకేష్ కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏసీపీ న్యాయస్థానాల్లో కావచ్చు, హైకోర్టులో కావచ్చు చంద్రబాబుకు వరుసగా వ్యతిరేక తీర్పులు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సోమవారానికి అనుకూలమైన తీర్పు వస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టులోని వాదనల సమయంలోని 17A409 కు సంబంధించి గతంలో వచ్చిన తీర్పులు కావచ్చు, ఈ కేసు ఈ సెక్షన్ చంద్రబాబుకు సంబంధించి ఎంతవరకు విధిస్తాయనే దానిపై కూడా ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదులు అట్లాగే సిఐడి న్యాయవాదుల మధ్య వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టు దాదాపు 4 రోజుల సమయం తర్వాత తీర్పు వెల్లడించి క్వాష్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలోని
సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఉత్కంఠ లేపుతుంది. ఎందుకంటే ఈ రోజు రేపు చంద్రబాబు సిఐడి కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. రేపు సాయంత్రంతోనే చంద్రబాబు సిఐడి కస్టడీతో పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా ముగుస్తున్న నేపథ్యంలోని ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కీలకం కాబోతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయానికి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కొద్దిసేపటితో మనకి చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా హైకోర్టు లోని ఇచ్చిన క్రాష్ పిటిషన్ ను సవాల్ చేస్తూ కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టులోని చంద్రబాబు తరపున న్యాయవాదులు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.